టర్బో ఇంజన్ దట్టు టాటా పంచ్లో మీరు విన్నది కరెక్టే. అఫీషియల్ అప్డేట్ టాటా మోటార్స్ తరఫు నుంచి అండ్ షాకింగ్ అప్డేట్. నాకు కూడా మీలో ఎంతమందికి షాకింగో కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే టాటా పంచ్ కొంచెం చిన్న వెహికల్ యాజ్ కంపేర్ టు నెక్సాన్ కానీ ఇందులో టర్బో ఇంజన్ ఇవ్వడం అంటే మనం చూడాలి ఏ విధంగా ఇంకా రాకెట్ అయిపోతుంది ఇది ఖచ్చితంగా. అండ్ నెక్సాన్ సేల్స్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయిపోతాయి. అండ్ ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఇంజన్ అండ్ దాంతోపాటే కొన్ని ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. అఫీషియల్గా 13th మనకి ఏదైతే జనవరికి లాంచ్ అయితే ఉంది టాటా సంబంధించి పంచ్. ఇందులో మనం చూసుకున్నట్టయితే షాకింగ్ అప్డేట్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఇందులో ఇవ్వబోతున్నారు. ఇది సేమ్ మనకి నెక్సాన్ లాగానే ఉంటుంది. కాకపోతే మీకు నోటీస్ చేసినట్టయితే ఆల్టోస్ రేజర్ వచ్చింది చూడండి, అదంతా క్లిక్ కాలేదు. కాకపోతే దాని ట్యూనింగ్తో ఈ టాటా పంచ్ సంబంధించి ఏదైతే టర్బో పెట్రోల్ అయితే ఇంజన్ రావచ్చు. చాలామందికి ఐడియా ఉంటుంది మారుతి సంబంధించి వెహికల్స్ కూడా ఎందుకు ఎక్కువ సేల్ అవుతాయి, లైక్ వాల్యూ ఫర్ మనీ వేజ్ అంటే కావచ్చు, ఎస్పెషల్లీ మెయిన్ మైలేజే కావచ్చు. ఈ రెండుతో కంపేర్ చేసి ఇంకా మెయిన్ ఫ్యాక్టర్ కొంచెం ప్రైజింగ్ అనేది. మళ్ళీ ఇక్కడ మనకి టర్బో పెట్రోల్ ఇంజన్ ఇచ్చినట్టయితే 6 lakhs ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ప్రైస్ అనేది ఆ ప్రైజింగ్కి ఉండకపోవచ్చు. అంటే బేస్ మోడల్ అదే ప్రైస్ ఉంటుంది. కాకపోతే బేస్ మోడల్లో మనకి ఈ టాటా పంచ్కి సంబంధించి టర్బో పెట్రోల్ అయితే రాదు. మరి ఎంతవరకు ప్రైజింగ్ పెడతాను అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. 30th మేబీ మనకు తెలుస్తుంది. సో దట్ మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఒకవేళ టర్బో ఉంటే తీసుకుంటారా లేదా కూడా మీరు నాతో కింద కమెంట్స్లో చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మన టాటా ఏం ఆలోచిస్తుంది అసలు నాకు కూడా అర్థమైతే లేదనమాట. ఇన్ని రోజులు అసలు టర్బో ఎక్స్పెక్టేషనే లేదు, అసలు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇది చిన్న వెహికల్, దీనికి టర్బో ఇవ్వడం అంత కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. సో మీకు ఏ విధంగా అనిపిస్తుందో నాకు కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. కాకపోతే అంటే క్లియర్గా ఏమనిపిస్తుంది అంటే మనకి నెక్సాన్ సేల్స్ అనేవి కంప్లీట్గా మనకి డౌన్ అయిపోతాయి అనమాట. ఆల్ట్రోస్ మనకి రేజర్లు అంతా క్లిక్ కాలేదు, కాకపోతే నెక్సాన్లో బాగా క్లిక్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇచ్చినట్టయితే మళ్ళీ నెక్సాన్ సేల్స్ వాళ్ళే ఆ నెక్సాన్ సేల్స్ అనేవి తక్కువ చేసుకోదు కదా. సో టాటాకి సంబంధించింది కదా నెక్సాన్ కూడా. మళ్ళీ అక్కడేమన్నా 1.5 లీటర్ ఇంజన్ రావచ్చా న్యాచురల్ యాస్పిరేటెడ్ నెక్సాన్లో. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నది కాబట్టి ఇక్కడ టర్బో పెట్రోల్ బాగా సేల్ అవుతుంది కాబట్టి నెక్సాన్ సేల్స్ డౌన్ చేయకుండా అక్కడేమన్నా 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇస్తుందా, సో అస్సలు క్లారిటీ లేదు. ఒకవేళ నెక్సాన్లో ఇస్తే సేమ్ టాటా సియాకి సంబంధించి అదే ఇంజన్ ఇస్తుంది అంటే కాదు. అక్కడ హైపర్ అది డిఫరెంట్ ట్యూనింగ్, అదంతా కూడా డిఫరెంట్ సెటప్. ఇక్కడ కంప్లీట్గా ఒక ప్రాపర్ ఇంజన్ అయితే మళ్ళీ ఏందనేది ఏం ఆలోచిస్తుంది కంపెనీ, స్ట్రాటజీ ఏందనేది మనకి కంప్లీట్గా ఐడియా అయితే లేదనమాట. కాకపోతే కొంచెం ట్యూనింగ్ కూడా చేంజ్ యాజ్ కంపేర్ టు సియాకి సంబంధించి కొంచెం మన ట్యూనింగ్ చేసి ఫ్యూచర్లో నెక్సాన్లో మేబీ ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే స్ట్రాటజీస్ చూస్తుంటే అట్లానే ఉంది. ఇప్పుడు క్లియర్గా మనం పంచ్లో కనుక ఇంజన్ వచ్చినట్టయితే ఇప్పుడు నెక్సాన్ చాలామంది ప్రిఫర్ చేయకపోవచ్చు, ఎందుకంటే ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. అంతా మనకు పవర్ కావాల్సిన వాళ్ళు ఇక్కడనే దొరికిపోతుంది. అండ్ ఇది కంప్లీట్గా ఫేస్ లిఫ్ట్ కూడా, ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ కూడా కంప్లీట్గా మీకు డిజైన్ పరంగా అంతా కూడా యూనిక్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు పాత దానికి రిజంబులే ఉండదు. సో దట్ అక్కడ సేల్స్ తక్కువైపోవడం కామన్గా ఉంటుంది. సో స్ట్రాటజీ ఏం ప్లే చేస్తున్నది అనేది మనం మాట్లాడతాము. అండ్ ఇప్పుడు కమింగ్ టు టాటా పంచ్ విషయానికి వచ్చినట్టయితే మనం 6 స్పీడ్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నది. ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మళ్ళీ మనకి ఏంటంటే టర్బో ఎందుకన్నా ఒక ఫీలింగ్. సో అది పక్కన పెట్టేస్తే 360 కెమెరా వస్తుంది, అడాస్ లెవెల్ 2 వస్తుంది. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఇన్ సెగ్మెంటే మేబీ ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ఇంత తక్కువ బడ్జెట్లో మేబీ అడాస్ రాడర్ బేస్డ్ అడాస్ అయితే లెవెల్ 2 మనకి ఇందులో మనం చూడబోతున్నాము. ప్రైజింగ్ కూడా చాలా ప్రాపర్గానే వీళ్ళు ఫిక్స్ చేస్తుండొచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ టర్బో పెట్రోల్ని టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వీళ్ళు పిలుస్తున్నారు. ఆబ్వియస్ మనకి 3 సిలిండర్ మాత్రమే వస్తుంది ఇందులో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 120 PS పవర్తో పాటు 170 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్కి సంబంధించి మళ్ళీ గుడ్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా బెటర్ పవర్తో పాటు మంచి మైలేజ్ కూడా మనం ఈ టర్బో పెట్రోల్ ఇంజన్లో మనం చూడబోతున్నాం అనమాట. ఈవెన్ టాటా సియరా లాగానే థై సపోర్ట్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తుంది టాటా మోటార్స్, ఇన్ని ఆఫర్స్, ఈవెన్ టర్బో పెట్రోల్ కూడా అసలు నాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఈ థై సపోర్ట్ అనేది సేమ్ మనకి టాటా సియాలోనే ఇందులో కూడా చూడొచ్చు, ఈవెన్ నెక్సాన్లో కూడా లేదు. అండ్ ఇంకోటి ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్తో పాటు ఏసీ ప్యానల్ కూడా కంప్లీట్గా మనకి నెక్సాన్ అంటే కంప్లీట్గా
టాటా సంబంధించి అన్నిట్లలో కూడా సేమ్ ఏసీ యూనిట్ అయితే వస్తుంది. కంప్లీట్ టచ్ ప్యానల్ మీద అయితే నెక్సాన్లో చూడవచ్చు. ఈవెన్ టాటా సీదాకి సంబంధించి అదే ఇందులో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కొంచెం మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే టాటా మోటార్స్ మేబీ అంటే థై సపోర్ట్ ఇవన్నీ కూడా ఈవెన్ నెక్సాన్లో కూడా మనకి ఇవ్వలేదు. మేబీ నెక్సాన్ కనుక ఫేస్ లిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నదా కమింగ్ మనకి ఫ్యూచర్కి సంబంధించి అంటే సూన్లోనే, ఎందుకంటే ఇంజన్ పరంగా కూడా ఏమైనా అప్గ్రేడేషను లేకపోతే ఫేస్ లిఫ్ట్ అట్లా ప్లాన్ చేస్తుంటేనే ఇందులో లైక్ ఇట్లా ఎన్ని ఫీచర్స్ ఇవ్వడము లేకపోతే ఇందులో మనకి టర్బో పెట్రోల్ ఇవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే క్లియర్గా ఇది నెక్సాన్ యొక్క సేల్స్ అనేది గ్రాప్ చేయడం గ్యారంటీ. అందుకోసమే మేబీ ఫ్యూచర్లో నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తున్నదని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. ఇదంతా కూడా ట్రెండ్ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి మీరు ఒక్కటి గమనించినట్టయితే మేబీ ఇప్పుడు టాటాకి సంబంధించి కంపెనీ అనేది ఫారెన్ ఆ డిజైన్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. లైక్ ఒకటే కంపెనీ సేమ్ డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే డిజైన్స్ని కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కాకపోతే డైమెన్షన్స్ కానీ లేకపోతే ఇంజన్స్ కానీ లేకపోతే దాని యొక్క ట్రాన్స్మిషన్స్ ట్యూనింగ్ డ్రైవబిలిటీ అవన్నీ మారుస్తూ ఉంటుంది. కాకపోతే డిజైన్ లాంగ్వేజ్ అనేది సేమ్గానే ఉంటుంది. సో మీరు నోటీస్ చేయొచ్చు అదే ఇక్కడ కూడా, ఎందుకంటే ఇది సేమ్ సిమిలర్గానే ఉంటుంది. మీకు పాత డిజైన్స్ కానీ లేకపోతే టాటా సియాదాకి సంబంధించి లేకపోతే నెక్సాన్ ఇట్లా ఈవీ టాటా పంచ్కి సంబంధించి అట్లా కొంచెం డిజైన్ లాంగ్వేజ్ అనేది సేమ్గానే ఉందన్నమాట. మీరు నోటీస్ చేసినట్టయితే ఈవెన్ ఇది కూడా కొంచెం డిజైన్ లాంగ్వేజ్ సిమిలర్గానే అనిపిస్తుంది ఇంతకుముందు వచ్చిన టాటా మోటార్స్కి సంబంధించి అన్ని వెహికల్స్తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఇది ఒక రకంగా గుడ్ అనే చెప్పొచ్చు. కొంతమందికి మేబీ నచ్చకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే టాటా హ్యారియర్ సఫారీ తీసుకోవాలని ఉంటుందో బడ్జెట్ అంతా మీట్ చేయదో వాళ్ళు నెక్సాన్ తీసేసుకుంటారు. సో చిన్న వెహికల్ డిజైన్ లాంగ్వేజ్ కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి నెక్సాన్ అఫోర్డ్ చేయని వాళ్ళు ఇప్పుడు టాటా పంచ్ ఇప్పుడు ఇది కూడా సిమిలర్ డిజైన్ ఉంది కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తారు. అట్లా మీకు నచ్చిన బడ్జెట్కి సంబంధించి లేకపోతే కార్స్ యొక్క డైమెన్షన్స్ మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ లేకపోతే మీ బడ్జెట్ని బట్టి అనమాట. ఇక్కడ మనం టాటా పంచ్కి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే కాంపిటీటర్స్ లైక్ స్విఫ్ట్ కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యాగ్నెట్ కైగది మ్యాగ్నెట్ కైగది పక్కన పెట్టేస్తే అంత మనకి ప్రాపర్గా కాకపోయినప్పటికీ స్విఫ్ట్ అనేది మళ్ళీ మనకి కంప్లీట్ హ్యాచ్బ్యాక్ అయినప్పటికీ ఎక్స్టర్ ఇక్కడ చాలా వరకు ఒక గట్టి పోటీ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ టాటా మేబీ నోటీస్ చేసిందేమో నాకైతే తెలియదు, అది మనం మాట్లాడదాం. ఏంది అంటే ఎక్స్టర్కి సంబంధించి సూన్ ఒక ఫేస్ లిఫ్ట్ అయితే చాలా వరకు ఒక ప్రెడిక్షన్ ఉందన్నమాట లాంచ్ అవ్వడం గ్యారంటీ అని. మేబీ టాటా మోటార్స్ ఇందులో కనుక ఈ టర్బో పెట్రోల్ ఇచ్చింది అంటే మేబీ వాళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా తెలిసిందేమో. లైక్ హ్యూండై కూడా ఏమైనా ఎక్స్టర్కి సంబంధించి టర్బో ఇంజన్ ఇచ్చే ఛాన్స్ ఉందేమో, అది వీళ్ళకి ఏమైనా తెలిసిందేమో. దాని పరంగా ఇందులో ముందే మేము ఇచ్చేసినాం, సో ఇది తీసేసుకుంది ఇప్పుడు టాటా పంచ్. తక్కువ బడ్జెట్ మోర్ సేఫ్టీ ఈవెన్ టర్బో కూడా అంటే ఎక్కువ పవర్ అన్నట్టుగా, అంటే వాళ్ళు ఇవ్వక ముందే మనం ఇచ్చేసినాం. ఇంకా ఇక్కడనే అందరూ అది అన్నట్టుగా వీళ్ళు ఏమైనా ముందే ఊహించి డిసైడ్ అయ్యి ఇందులోనే ఇచ్చేసినది అనేది మేబీ ఆ టైం విల్ డిసైడ్ అనమాట. సో మనకు టైం అయ్యే కొద్దీ మనకు అది డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తుంటాయి. మేబీ నాకు ఎట్లా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే టాటా ఇంత పెద్ద బ్రాండింగ్ ఏమి స్ట్రాటజీ లేకుండా ఉత్తగానే ఇందులో టర్బో పెట్రోలే కానీ ఇంకా వేరే లైక్ ఫీచర్స్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఉండదు కదా. సో నా పర్సనల్ ఫీలింగ్, మేబీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది మీరు నాతో కింద కమెంట్స్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాటా పంచ్కి సంబంధించి టర్బోకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈవెన్ మోర్ పవరే కానీ మోర్ మైలేజే కానీ అంతకుముందు నేను ఫ్రాంక్స్తో ఏమైనా బీట్ చేసే ఛాన్స్ కూడా ఉందని అనుకున్నాను. కాకపోతే ఫ్రాంక్స్లో మనకి టర్బో వస్తుంది, ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా టర్బో వచ్చిందంటే మేబీ ఇది డిజైన్ లాంగ్వేజ్లో కూడా సిమిలర్గా మీకు ఫ్రాంక్స్తో కూడా ఇది పోటీ పడే ఛాన్స్ ఉందని అయితే ఖచ్చితంగా నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ప్రైస్ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్. ఒకవేళ టర్బో ఇందులో ఇచ్చినది కాబట్టి తీసుకుంటారా లేదా అనేది మీరు నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ టాటా చాలా మంచి పని చేస్తుంది. రీసెంట్గా టాటా సియాదానే కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే టాటా పంచ్ కావచ్చు, ఫ్యూచర్లో మేబీ టాటా నెక్సాన్ కూడా రావచ్చు. సో ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే సర్వీస్ కూడా కొంచెం ఇష్యూ నోటీస్ చేసినట్టయితే చాలా వరకు ఇది నంబర్ 1 కంపెనీ అవ్వడం ఖచ్చితంగా గ్యారంటీ. సో మీకు ఏ విధంగా ఉంది పంచ్ అనేది, నచ్చిందా లేదా కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకేమైనా అప్డేట్ ఉంటే కూడా మీకు అప్డేట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నా గ్యారేజ్ తరఫు నుంచి. సో దితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.